జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పథకం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దగా అంటూనే జగన్పై అక్రమ కేసు నమోదు చేయడం దుర్మార్గమని, ఏపీలో విష సంస్కృతికి నాంది పలికితే పర్యవసానం చెల్లించక తప్పదన్నారు. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు ఆర్భాటంగా అట్టహాసంగా ప్రచారం చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక పథకం అమలులో మరోసారి దగా చేస్తుంది. పిల్లలు తల్లులను పచ్చిగా మోసం చేస్తుంది. అది తల్లికి వందనం కాదు, పిల్లలు తల్లులకు పంగనామం అన్నట్లుగా వ్యవహరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ వంచనకు గురి చేస్తుందని అన్నారు. జీవో నంబరు 29 గురించి అందరికీ తెలిసిన విషయం. నేను కూడా మీకు ఆ జీవో ఫార్వర్డ్ చేస్తాను. సో అది తల్లికి వందనం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చి చెప్పిన పథకమే పథకం. సూపర్ 6లో అదొకటి. తెలుగుదేశం పార్టీ సూపర్ 6ని ఎట్లా మర్చిపోవడం జరిగింది. సో అదే కాకుండా మొన్న ఇచ్చిన జీవోతో ప్రజలు కూడా మోసపోయినామని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఇది మహాశక్తి తల్లికి వందనం పథకం, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అని చెప్పి అది సూపర్ 6. ఇది సూపర్ 6లో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తారు. అట్లాగే నారా లోకేష్ ఇది నారా లోకేష్ గారు మాట్లాడిన ఇది. తర్వాత చంద్రబాబు ఇది చంద్రబాబు. తర్వాత ఇది పవన్ కళ్యాణ్. Pikachu.